ఆనందం ఎక్కడుంటుందో, ఆరోగ్యం ఎక్కడుంటుందో మీ భార్గవి అక్కడ ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి పని చేయడానికి ఒక మంచి ప్లేస్కి వచ్చేసాను. హైదరాబాద్లో కాదు, చాలా దూరంగా కర్ణాటకలో ఒక మంచి ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంటి అన్నది నేను మిమ్మల్ని టూర్గా తీసుకెళ్ళబోతున్నాను. దానికి ముందు చెప్పాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ రెండు టాస్క్లే మనకి జీవితంలో. కానీ అనారోగ్య బారిన చాలా మంది పడుతున్నారు. ఓకే, మెంటల్ వెల్బీయింగ్ ఇంపార్టెంట్, అలాగే ఫిజికల్ వెల్బీయింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కరెక్ట్? ఆరోగ్యంగా ఉండడానికి ముందు మనం ఏం చేయాలి? సరైన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకుంటేనే మన బాడీ మనకి తోడ్పడుతుంది. కానీ అలా కాకుండా పిలవకుండా కొంతమంది బంధువులు వచ్చేస్తున్నారు. బీపీలు, షుగర్లు వెళ్ళట్లేదు. వీళ్ళని ఎలా తరిమి కొట్టాలి? ఔషధం లాంటి ఆరోగ్యాన్ని మందుల ద్వారా కాకుండా మన భోజనం ద్వారా ఎలా తీసుకోవాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం. జీనీ వారి ప్లాంట్లో ఉన్నాను నేను. ఇంతకీ జీనీ ఏంటి, ఏం చేస్తారు వీళ్ళు, ఇక్కడ ఏం జరుగుతోంది తెలుసుకుందాం. కమ్ విత్ మీ. జీనీ ప్లాంట్లో ఉన్నాను నేను. ఇక్కడ చూస్తున్నది ఏంటంటే, మన రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన చిరుధాన్యాలన్నిటి చక్కగా బాగు చేసి నానబెడుతున్నారు. ఈ నానబెట్టే పద్ధతి ఎంత మంచిదంటే మన పాతకాలం నుంచి వస్తుంది. ఇప్పటికీ మన అమ్మ బియ్యం నానబెట్టే వంట చేస్తారు. స్పెషల్లీ చిరుధాన్యాలు 9 గంటలు నానబెట్టడం వల్ల పోషక విలువలు పెరగడమే కాదు, మనం తిన్న వానకి ఆరోగ్యంతో పాటు అజీర్తి లాంటి ఇబ్బందులు కూడా లేకుండా, గ్యాస్ ప్రాబ్లమ్స్ లేకుండా అరికడుతుందన్నమాట. మన రైతుల దగ్గర నుంచి చక్కగా ఈ చిరుధాన్యాలు, సామలు, ఈ కొర్రలు, ఇతర ధాన్యాలని సేకరించి చక్కగా మాన్యువల్గా క్లీన్ చేయడం పద్ధతి. జీనీ వారు అందిస్తున్న అన్ని ప్రోడక్ట్స్లో తూచా తప్పకుండా ఫాలో అయ్యేది ఏంటి అంటే నాణ్యత కోసం మనం మెషిన్స్లో క్లీనింగ్ కాకుండా పాత పద్ధతులని ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ ఎంతమందిని పెట్టుకుని వీళ్ళందరికీ ఉపాధి కల్పించి కరోనా టైం నుంచి వాళ్ళు ఇక్కడే ఉంచి వాళ్ళకి భోజనం పెట్టి చక్కగా వాళ్ళని ఆదుకుంటూ అండ్ క్వాలిటీ మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. చాలా బిజీగా ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? పాత పద్ధతులండి. మట్టి కుండలో ఇవి వేయించడం అంటే, మన ప్రకృతి ప్రసాదించిన ఈ చిరుధాన్యాలు ఏరి నీట్గా మాన్యువల్గా క్లీన్ చేసి తర్వాత నానబెట్టి వాటిని ఇలా మట్టి కుండలో వేయించడం అన్నది పద్ధతి మన జీనీలో. మట్టి కుండలో వేయించడానికి ప్రాముఖ్యత ఏంటి అంటే, మన గుడ్ ఓల్డ్ ప్రాక్టీసెస్. మా తాతగారు యాక్చువల్లీ పోలీస్ ఆఫీసర్. ఆయన మాతో రాగితో చేసిన అంబలి తాగించేవారు. చక్కగా రాగుల్ని నానబెట్టి, ఎండబెట్టి, తర్వాత మూటగట్టి, ఇవన్నీ ప్రాసెస్ అంతా తర్వాత పాలల్లో ఉడకబెట్టి దానిలో బెల్లం వేసి, అందుకేనేమో నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ మా రన్నర్స్ అందరికీ కూడా ఈ జీని తాగించాలి అని నేను కంకణం కట్టుకున్నాను. బికాస్ అన్ని న్యూట్రియంట్స్ ఒకటే ప్రోడక్ట్లో ఉండడం, అది మన బాడీ తీసుకోవడం అన్నది గ్రేట్ కదా. మోర్ ఓవర్ మట్టి కుండ పద్ధతే వేరు. అంటే ఇవాళ రేపు జమానాలో మళ్ళీ మన గుడ్ ఓల్డ్ ప్రాక్టీసెస్కి మనం వెళ్తున్నాం చూడండి. బాడీలో ఎటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నా సమతుల్యం చేసి కాపాడేది ఈ మట్టి కుండ పద్ధతి. అండ్ ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. అండ్ ఇలా ఇంత ప్రాసెస్ మాన్యువల్గా చేసి ఒక్కొక్క పద్ధతిని, పాత పద్ధతులు ఇప్పటికీ ఫాలో అవుతూ చేస్తున్నటువంటి ప్రోడక్ట్సే మన జీనివి. నీకు ఎంత డబ్బుంది, ఎంత ఆస్తులున్నా కానీ ఆరోగ్యాన్ని మాత్రం కొనుక్కోలేము. అది మనకి ప్రూవెన్ ఫ్యాక్ట్. ఆరోగ్యం కావాలి అంటే కష్టపడాలి, అలాగే రైట్ చాయిసెస్ తీసుకోవాలి. ఈరోజు నేను ఈ జీనీ ప్లాంట్ని చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది. ఒక మంచి సంకల్పంతో పాటు మనుషులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యమైన మన సమాజాన్ని క్రియేట్ చేయాలి అనే ఒక సంకల్పం నిజంగా సాకారం అవుతుంది. అండ్ మనకి మార్కెట్లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ ద రైట్ చాయిస్ ఇస్ వాట్ మ్యాటర్స్. నీ ఆరోగ్యం నీకు ఇంపార్టెంట్ కదా. ప్రపంచంలో దేనికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, నీకు ఇంపార్టెంట్. నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అన్నప్పుడు హెల్దీ చాయిసెస్ కూడా చాలా చాలా అవసరం. ప్రకృతి మనకి ప్రసాదించిన ధాన్యాలు, ఇంత చక్కటి ప్రోడక్ట్ తయారైంది, అది మనకి పుష్కలంగా ఆరోగ్యాన్ని ఇస్తోంది అంటే అంతకంటే ఏం కావాలి? సో లెట్స్ జీనీ. అది సంగతి. పద్ధతులన్నీ, ప్రాసెస్లన్నీ పాత పద్ధతుల్లో ఫాలో అయిన తర్వాత పొడిగొట్టి, ఏది మన తిరగలి స్టైల్లో పొడిగొట్టిన తర్వాత ప్యాక్ చేసి ఇలా ప్యాకేజెస్ని బయట మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు జీనీ. దీన్నే జీనీ ట్రెడిషనల్ మిక్స్ అంటారనమాట. చక్కగా కొన్ని నీళ్లు తీసుకుని మరగబెట్టి అందులో 2 స్పూన్ల మన ట్రెడిషనల్ మిక్స్ యాడ్ చేసి ఆ తర్వాత తిప్పి కావాల్సినంత ఆర్గానిక్ ఉప్పు లేదా పామ్ జాగరీనో యాడ్ చేసుకుని ఓ గ్లాసుడు తాగారనుకో, కత్తం సెట్. మీ వన్ ఆఫ్ ద మీల్, 3 పూట్ల భోజనం చేస్తాం కదా, అందులో ఏదైనా ఒక మీల్ని ఇలా రీప్లేస్ చేసుకుంటే బేసిక్గా వచ్చే మన బీపీలు, షుగర్లు, గ్యాస్ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు
ఇవన్నీ పోవడమే కాక దీనివల్ల బెనిఫిట్స్ చెప్పనా, స్కిన్ ఎన్హాన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అండ్ నీకు కావాల్సిన మెగ్నీషియం, ఐరన్, కాల్షియం అన్నీ పుష్కలంగా లభిస్తాయి. ఎందుకో చెప్పనా, మన వాళ్ళందరినీ చూస్తుంటాం, మన అమ్మలు, నాన్నలు, పెద్దమ్మలు, బాబాయిలు ఇన్ని మందుల డబ్బా పెట్టుకుంటారు. పొద్దునెన్ని, మధ్యాహ్నం ఎన్ని, సాయంత్రం రాత్రి చాక్లెట్లా తింటున్నారు. కొన్ని రోజులు ఇది వాడి చూడండి, ఆ మందుల డబ్బాని పక్కన పెట్టేస్తారు. అది సంగతి.